హాయ్ హలో వెల్కమ్ టు పిట్టు వాజ్ బిఎస్సి. ఎస్ అండి, మీరు చూస్తుంది కరెక్టే. పూటో రిచ్ ప్రతి ఒక్క ట్రైడర్ డ్రీమ్ అది. మనీ అనేది అందరికీ అవసరమే, కానీ ఆ మనీ ఎలా సంపాదించుకోవాలనేది కొందరికి ఆ టాలెంట్ ఉంటుంది. అది బిజినెస్లో అవ్వచ్చు, లేక మన ట్రేడింగ్లో అయినా అవ్వచ్చు. జాబ్లో అయితే పక్కా ఉండదండి, ఎందుకంటే మంత్ ఫస్ట్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే, ఆ రెంట్లు ఆ లోన్లు తీసుకున్న దానికి ఈఎంఐకే సరిపోతుంది. అంతకంటే పెద్దది ఇంటికి పెద్ద కొడుకు లాంటి క్రెడిట్ కార్డు వాడు ఉన్నాడు, వాడు ఒక్కడు చాలు మన జీవితాలు నాశనం చేయడానికి. సరే, మన మ్యాటర్లోకి వచ్చేద్దాం. అయితే పూటు రిచ్ అవ్వడానికి నేనైతే ట్రేడింగ్ ఎంచుకున్నాను. ఇందులో సక్సెస్ అవ్వడానికి ఏమైనా ఎంతైనా నేర్చుకోవడానికి సిద్ధమవుదాం. ట్రేడింగ్లో ఈ రూల్స్ అందరికీ తెలిసినవే, కానీ కొందరే పాటిస్తారు. అవి ఏమిటంటే పేషెన్స్, ఎమోషన్స్, రిస్క్ మేనేజ్మెంట్. ఈ మూడు కూడా ప్రాపర్గా నేర్చుకున్నామంటే ఆ నెక్స్ట్ ఇయర్కే ఎవరు ముఖేష్ అంబానీ నేను బిజీగా ఉన్న మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోమని అంటాం. అదే లేకపోతే అనిల్ అంబానీ అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఇందులో మొదటిది పేషెన్స్. అవును, మనకి లేనిదే అది. జనరల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ అవసరమని చెప్తుంటారు పెద్దలు, ఇప్పుడు పిల్ల బచ్చాలు కూడా చెప్తున్నారు అనుకో. కానీ మనం ఆ నిఫ్టీ గ్రాఫ్ అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు అస్సలు ఆగలేకపోతాము. అలా మూవ్మెంట్ వచ్చినప్పుడు కొనేద్దాం, పిక్కింది లేకుంటే లేదని కొని పడేస్తాం. అయితే అప్పుడు ఒక్కసారి బై మిస్టేక్లో మనకి ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ డిమాట్ అకౌంట్కి పూసేస్తుంది. ఎలా పూస్తుంది అంటే హోలీ పండుగలో కూడా ఎవరు అంత రెడ్ కలర్ మనకి పూసిండరు. అందుకే పేషెన్సీ చాలా అవసరం. కాబట్టి వెయిట్ చేసి అనలైజ్ చేసి ఎంట్రీ తీసుకోవడం చాలా బెస్ట్. పేషెన్స్ అనేది హయ్యెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చి ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే మనం ఏమైనా సాధిస్తామని అటు పెద్దలు ఇటు పిల్లలు కాకుండా మనలాంటి మధ్యలో వాళ్ళు అందరికీ చెప్తుంటారు, కానీ పాటించరు. ఎప్పుడు చూసినా అందరూ ఎమోషన్ అంటారు. డిమాట్ అకౌంట్లో కళ్ళ ముందర అంత మనీ లూజ్ అవుతుంటే ఏడవకుండా ఎలా ఉంటామని అంటారా? లేదండి, ఆ టైంలోనే మనం ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ మూమెంట్లో ఇంకా పిచ్చి ట్రైల్ చేసి మన క్యాపిటల్ మొత్తం గంగార్పణం చేసేసి మనమే ఇంకా డిమాట్ అకౌంట్కి బాకీ పడేలా కూడా చేసుకుంటాం. అంటే డిమాట్ అకౌంట్ మైనస్లో పోతుంది. అందుకే ఎమోషన్ కంట్రోల్ చేసుకొని మంచి పేషెన్స్తో స్ట్రాటజీ యూజ్ చేసేసి ట్రైడ్ చేస్తే సక్సెస్ అవుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎమోషన్తో ఇంకా ఎక్కువ ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్క ట్రేడింగ్లో 100% మన విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. ఒక్క ట్రేడింగ్లో 100% మన క్యాపిటల్ని నాశనం చేయటమే కాకుండా వేరే వాళ్ళతో అప్పులు కూడా చేపిస్తుంది. ఒక్క ట్రేడింగ్లో 100% మన కళలని డ్రీమ్స్ మొత్తం చెరిపేస్తుంది. ఈ ఒక్క ట్రేడింగ్లో పైకి లేచి 2 చేతులు జోబీలో పెట్టుకొని అలా రోడ్డు పక్క నడుచుకుంటూ పోయినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. లాస్ట్ వచ్చి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ అయితే ఇసుక అని ఏదో మూవీలో విన్నాము, అది మూవీ వరకే బాగుంటుందండి. మనం అలాంటి పెద్ద రిస్కులు చేస్తే మన కింద రసగుల్లాలే మిగులుతాయి. జస్ట్ కిడింగ్. మనం ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ చాలా అవసరం. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం రిస్క్ కూడా తీసుకోవాలి, అప్పుడే మన సక్సెస్ తొలిమెట్టు ఎక్కుతాం. కొంచెం కూడా రిస్క్ తీసుకోకుండా భయపడుతూ ఉంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో మనము ముందుకు పోలేము. రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా స్ట్రాటజీతో నేర్చుకొని ట్రేడింగ్లోకి ఎంటర్ అవుదాం. మామ, ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసి ఉంటే నాకు ఒక లైక్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ ఇలాగే ఫన్గా అండ్ నాలెడ్జబుల్గా మేము ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.